బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. బండి భగీరథకు బెయిల్ మంజూరైంది. ఇక పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథకు మల్కాజ్గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించిన బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. విచారణ సందర్భంగా బండి భగీరథ్ తరఫు న్యాయవాదులు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. మరోవైపు ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కూడా ఈ బెయిల్ పిటిషన్ తీవ్రంగా వ్యతిరేకించుకోకపోవడం గమనార్హంగా మారింది. సాధారణంగా ఇలాంటి సున్నితమైన కేసుల్లో ప్రభుత్వం తరపు నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుంటాయి. అయితే ఈ కేసులో అలాంటి బలమైన వ్యతిరేకత నమోదు కాకపోవడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తుంది. కోర్టు విధించిన షరతులకు లోబడి బండి భగీరథ్ బెయిల్పై విడుదల కానున్నారు. అయితే బెయిల్ మంజూరు కావడం వల్ల కేసు ముగిసినట్లుగా కాదు, కేసు విచారణ యథావిధిగా కొనసాగనుంది. కోర్టులో సాక్ష్యాధారాలు, వాంగ్మూలాలు, ఇతర న్యాయపరమైన ప్రక్రియలు పూర్తయిన అనంతరం తుది తీర్పు వెలువడింది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారం అంతా కూడా ప్రస్తుతం రాజకీయ మరియు సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించకపోవడంపై వివిధ వర్గాల నుంచి ప్రశ్నలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చట్టపరమైన ప్రక్రియలో భాగంగానే కోర్టు నిర్ణయం తీసుకుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మల్కాజ్గిరి కోర్టు ఇచ్చిన ఈ బెయిల్ ఉత్తర్వులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. కేసు తదుపరి విచారణలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న దానిపైన అందరి దృష్టి నెలకొంది. ఇక పోక్సో కేసు నిందితుడు బండి భగీరథకు బెయిల్ మంజూరు కావడం, ప్రభుత్వ తరఫు నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడం, మల్కాజ్గిరి కోర్టు నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా ఫాలో అవ్వండి.